ఆఫ్ NoSQL చూద్దాం. ఫస్ట్ వచ్చి కీ వాల్యూ స్టోర్. కీ వాల్యూ స్టోర్లో ఏమవుతుందంటే కీస్ ఒక పేర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పరంగా స్టోర్ అవుతుంది. డేటా స్టోర్ ఇన్ కీ వాల్యూ పేర్ అన్నమాట. కీకి కరస్పాండింగ్ వాల్యూ ఉంటుంది. ఆ ఒక ప్రతి కీ ఇంకొక వాల్యూతో కోరిలేట్ అయ్యి ఉంటుంది అన్నమాట, కరస్పాండింగ్ వాల్యూతో. కీస్ అన్ని యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఇట్ మే బీ సిరీస్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇంటిజర్స్ ఆర్ క్యారెక్టర్స్. సరే ఏదో ఉండొచ్చు. వాల్యూ అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే జేసన్ ఫామ్లో కానీ బిఎల్ఓ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ ఫామ్లో కానీ స్ట్రింగ్స్ ఫామ్లోనే ఉంటుంది. మీరు చూడండి, కీస్ ఇట్ మే బీ యూజర్ నేమ్ అని ఉండొచ్చు, పీడిఎఫ్ జేపీజీ ఫార్మాట్లో ఉండొచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ లింక్ కావచ్చు, లేకపోతే ఫైల్ యొక్క పార్ట్ కావచ్చు. వాల్యూస్ సిరీస్ ఆఫ్ జేసన్ ఫామ్లో ఉన్నాయి ఇక్కడ, లేకపోతే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్స్ పరంగానో స్ట్రింగ్స్ పరంగానో స్ట్రింగ్స్ ఉంది ఇక్కడ, పీడిఎఫ్ డాక్యుమెంట్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి కీస్ అండ్ వాల్యూస్ అన్నీ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఓకే, అవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఈ కీ వాల్యూ పేరు స్టోర్ ఏదైతే ఉందో మోస్ట్లీగా షాపింగ్ వెబ్సైట్స్లో వాడతారు. ఆ టెలిఫోన్ డైరెక్ట్గా అంటే XYZ టెలిఫోన్ నెంబర్స్, దాని కరస్పాండింగ్ వాళ్ళ పేర్లు ఉంటాయి, అట్లా అక్కడ వాడతారు. దీని కీ వాల్యూ స్టోర్ యొక్క ఎగ్జాంపుల్ DynamoDB. దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే, కీ వాల్యూ స్టోర్కి అడ్వాంటేజెస్ డేటా రిట్రీవల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ డేటాని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కీ వాల్యూ స్టోర్, ఎందుకంటే దానికి ప్రతి డేటాకి కీ ఉంది, కరస్పాండింగ్ వాల్యూ ఉంది, కాబట్టి లాస్ట్ డేటాని మనం సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ కీ ఉంది అనుకో, ఇక్కడ వాల్యూ ఉంది, ఈ రెండింటి మిడిల్లో ఏదైతే రిలేషన్ ఉంటుందో అది ఒకవేళ కాంప్లెక్స్ ఉన్నాం ఆ రిలేషను, అప్పుడు మనం ఏమవుతుంది అంటే ఏదైతే రెస్పాన్స్ టైం ఉంటుందో ఆ రెస్పాన్స్ టైం అనేది స్లో అవుతుంది అన్నమాట. అది ఇంకో డిసడ్వాంటేజ్. ఓకే, ఈ నెక్స్ట్ మన NoSQL టైప్లో కాలమ్ స్టోర్ డేటాబేస్. ఇది ఏం చేస్తుందంటే ఇండివిజువల్ సెల్స్ల పరంగా స్టోర్ చేస్తుంది. ఆ సెల్స్ అన్నీ మళ్ళీ ఇంకా సబ్ డివైడ్ అవుతాయి ఆ కాలమ్స్ లెక్క. యూజువల్లీ ఇక్కడ 2 సెల్స్ ఉన్నాయి, ఆ 2 సెల్స్ మళ్ళీ కాలమ్స్ లెక్క డివైడ్ అయినాయి. ఇప్పుడు అడ్రస్ ఇలా సిటీ, స్ట్రీటు ఇవన్నీ మళ్ళీ చికాగో, న్యూయార్క్, ఇది మళ్ళీ వెబ్సైట్ కింద ప్రోటోకాల్, HTTP డొమైన్, deepfake.com, సబ్ డొమైన్ www. సో ఈ 2 సెల్స్ మళ్ళీ సబ్ డివైడ్ అవుతాయి కాలమ్స్ లెక్క. దీని క్యాసెండ్రా ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కాలమ్ స్టోర్ డేటాబేస్లో. దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి డేటా అనేది రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఏదైతే చిన్న చిన్న ఆపరేషన్ ఉంటాయో, సమ్ కానీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అట్లా చిన్న చిన్న ఆపరేషన్ డేటా పైన అంత డిఫికల్టీ ఏం ఫేస్ చేయం మనం. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వాడినాక మనం ఈ కాలమ్ స్టోర్ డేటాబేస్ ఏమైపోతుంది అంటే అంత ఎఫిషియెంట్ రిజల్ట్స్ మనకి రావు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ డేటాబేస్. ఈ డాక్యుమెంట్ డేటాబేస్లో డేటాని కీ వాల్యూ పేరు లెక్కనే స్టోర్ చేస్తుంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్న కీ వాల్యూ స్టోర్ కూడా కీ వాల్యూ పేరు లెక్కనే స్టోర్ చేస్తుంది. రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ వాల్యూ ఏంటంటే మనం వాల్యూని డాక్యుమెంట్ లెక్క డిఫైన్ చేస్తాం. వాల్యూని మనం ఎట్లా టర్మ్ చేస్తున్నాం, డాక్యుమెంట్ లెక్క టర్మ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఇట్ మే బీ ఎనీ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇట్ మే బీ JSON ఫైల్, ఇట్ మే బీ XML స్ట్రింగ్, అరే ఏదైనా ఉండొచ్చు ఈ డాక్యుమెంట్. సో మీకు అర్థమవుతుందా, ఇక్కడ ఇక్కడ ఏముంది, వాల్యూని మనం ఏమనుకుంటాం, వాల్యూ అనుకుంటాం, కానీ వేరే డాక్యుమెంట్ డేటాబేస్లో ఈ వాల్యూని డాక్యుమెంట్ లెక్క టర్మ్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లోపల అంటే నథింగ్ బట్ వాల్యూ లోపల ఏ స్ట్రక్చర్, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. JSON కానీ, XML కానీ, స్ట్రింగ్స్ కానీ, అరేస్ కానీ. ఇక్కడ మనం ఏం చేసినాం, కీ 1 అని ఇచ్చేసి దాని డాక్యుమెంట్ అంటే దాని కరస్పాండింగ్ వాల్యూ విల్ కాల్ ఇన్ డాక్యుమెంట్ డేటాబేస్ యాజ్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ని మనం ఎట్లా ఈ డాక్యుమెంట్లో ఏముంది, అరేని స్టోర్ చేసుకున్నాం. ఎంప్లాయీ ID 101 ఆర్ ఏజ్ 25, ప్రాజెక్ట్ డొమైన్ హెల్త్, అట్లా అర్థమైంది. దీనికి తెలియదు. ఇక్కడ మనం వాల్యూ అన్నాం, ఇక్కడ డాక్యుమెంట్ పరంగా స్టోర్ చేస్తాం, ఇక్కడ వాల్యూ ఉంటుంది. అదే అనమాట రెండు డిఫరెన్స్. ఒకవేళ నెస్టెడ్ డాక్యుమెంట్ ఉన్నాకో ఏమవుతుందంటే, ఈ డాక్యుమెంట్ లోపల అంటే అరే లోపల ఇంకో నెస్టెడ్ అరే ఉన్నాకో, ఎంప్లాయీ ID వచ్చింది, మళ్ళీ ఇంకా సబ్ ఎంప్లాయీస్ అట్లా ఇస్తున్నాం అనుకో,
కంపెనీ ఉంటుంది, అప్పుడు కంపెనీలో మళ్ళీ ఎంప్లాయీస్, మళ్ళీ స్టాఫ్, ఇలా వేరే వేరే ఉంటాయి కదా. అది నెస్టెడ్ డాక్యుమెంట్ లెక్క అవుతుంది. అప్పుడు ఆ నెస్టెడ్ డాక్యుమెంట్ ఉన్నాకో డేటాని స్టోర్ చేయడం, దాన్ని హ్యాండిల్ చేయడం కాంప్లెక్స్ అయిపోతుంది డాక్యుమెంట్ డేటాబేస్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి, డాక్యుమెంట్ డేటాబేస్ యొక్క అడ్వాంటేజెస్, ఇది సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి మోస్ట్లీగా యూజ్ చేస్తారు, మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇక్కడ డేటా రిట్రీవల్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి, ఇది ఒక సెమీ స్ట్రక్చర్డ్ ఫామ్లో డాటాను స్టోర్ చేసినాకో మనకు డిఫికల్ట్ అయిపోతుంది. ఎలాంటి ఆపరేషన్స్ లైక్ సమ్ము, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటి ఆపరేషన్స్ చేయాలంటే, కాంప్లెక్స్ ఆపరేషన్స్, మనకి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం అనమాట. ఈ సెమీ స్ట్రక్చర్డ్ ఫామ్లో మన డాటాను స్టోరేజ్, దానిపైన మ్యానిపులేషన్ ఏమైనా చేయాలంటే కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తాం. అది దీనికి ఉన్న డిసడ్వాంటేజ్. లాస్ట్ వచ్చేసరికి గ్రాఫ్ బేస్డ్లో డాటా అనేది గ్రాఫ్స్ పరంగా స్టోర్ అవుతుంది. గ్రాఫ్స్ ఇలా ఇప్పుడు ఈ పర్సన్ ఉందా, ఇది ఒక పర్సన్, ఇది ఒక కారు, ఇవన్నీ ఏమేంటి ఆబ్జెక్ట్స్ అనొచ్చు, ఎంటిటీస్ అనొచ్చు. ఇప్పుడు ఈ గ్రాఫ్ డేటాబేస్లో ఈ ఏటి ఆబ్జెక్ట్స్, ఎంటిటీస్ ఉన్నాయో వాటిని నోట్స్ అంటాం. ఆ రెండింటి మిడిల్లో ఇప్పుడు ఈ పర్సన్ మిడిల్లో రిలేషన్ ఏంటి, ఫ్రెండ్. ఈ రిలేషన్ని ఎడ్జ్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది వైడ్లీగా సోషల్ మీడియాలో యూజ్ చేస్తారు. అర్థమైనా ఏం లేదు. ఇప్పుడు ఈ పర్సన్ కారు, ఈ మూడు అని ఆబ్జెక్ట్స్ అనొచ్చు, లేకపోతే ఎంటిటీస్. వీటిని ఏమంటున్నాం మనం ఇక్కడ గ్రాఫ్ బేస్లో నోట్స్ అంటున్నాం. ఆ రెండింటి మిడిల్లో ఇప్పుడు ఈ పర్సన్ రిలేషన్ ఏంటిది, ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ని మనం గ్రాఫ్ బేస్డ్లో ఏమంటున్నాం, ఎడ్జ్ అంటాం. అది గుర్తుపెట్టు చాలు. ఇప్పుడు చూడండి, ఈ గ్రాఫ్ బేస్డ్ వల్ల డాటా అనేది స్టోర్ అయింది. ఏ విధంగా స్టోర్ అయింది, ఈ పర్సన్ ఫ్రెండ్స్ అంటాం. ఈ పర్సన్ ఏం చేస్తుండు, ఈ కార్ని డ్రైవ్ చేస్తుండు. ఇంకో పర్సన్ ఏం చేస్తుండు, ఆ కారు ఓనర్. అట్లా. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అయితే రివర్సల్ ఆఫ్ డేటా అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్రాఫ్ బేస్డ్గా. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి, ఇవి ఒకవేళ రిలేషన్ బిట్వీన్ ఈ నోట్స్ ఉన్నాయి చూసినా, ఇప్పుడు ఈ పర్సన్కి రిలేషన్ బిట్వీన్ ఫ్రెండ్ అని తెలిసింది. ఒకవేళ ఇన్కరెక్ట్ ఉన్నాకో, ఎనిమీస్ అని ఏదైనా ఉన్నాకో, అప్పుడు ఇన్ఫినిట్ లూప్స్ ఇక్కడనే తిరుగుతుంది. ఇన్ఫినిట్ లూప్స్కి రైజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? నోట్స్కి రిలేషన్ మంచిగా ఉండాలి. ఒకవేళ ఇన్కరెక్ట్గా ఏమైపోతుంది అంటే, ఇన్ఫినిట్ లూప్స్ అలానే తిరుగుతుంది డాటా అంట. సో దీనికి ఉన్న ఎగ్జాంపుల్స్ అమెజాన్, నెప్చరు, ఆర్గో డీబీ, ఇవి దీనికి ఉన్న ఎగ్జాంపుల్స్. దీనికి మన డాక్యుమెంట్ డేటాబేస్కి ఉన్న ఎగ్జాంపుల్ మ్యాంగో డీబీ. ఇది కీ వాల్యూ స్టోర్కి డైనమో డీబీ, దీని ఎగ్జాంపుల్స్. ఇక కాలమ్ స్టోర్ డేటాబేస్కి కేసెండ్రా, దీని యొక్క ఎగ్జాంపుల్స్.